అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. యోగా గురుజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, వరల్డ్ ఫేమస్ యోగా ఫ్యామిలీ హైదరాబాద్ భారత్ని విశ్వగురువుగా తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో భారత్ని సంపూర్ణ ఆరోగ్యంగా తయారు చేసే ప్రయత్నంలోనే ఈ ఉడత భక్తి ప్రయాణం. సో అందుకోసమే యోగ ముద్రల సాధన, యోగ సాధన, ప్రాణాయామ, మెడిటేషన్, న్యాచురోపతి అన్ని రకాలుగా, అంటే మానవుడు ట్యాబ్లెట్ లేకుండా జీవించాలనే ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తాం. సో ఈరోజు మనము ప్రాణముద్రను నేర్చుకోబోతున్నాం. ప్రాణముద్ర ఎవరైతే సాధన చేస్తారో తల నుంచి పాదాల గోర్ల వరకు ఈ ప్రాణముద్ర వల్ల ఆక్సిజన్ ఎక్కడైతే అందుదో అక్కడికి ఆక్సిజన్ అందుతుంది. అక్కడ ఆ ప్రాణముద్ర వల్ల వాళ్ళ శరీరంలో కంటికి సంబంధించిన జబ్బులు, ఎవరైతే జుట్టు హెయిర్ ఫాలింగ్ ఉంటుందో వాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ ఉండకుండా, వైట్ హెయిర్స్ రాకుండా ఉపయోగపడుతుంది. తల నుంచి పాదాల వరకు ప్రాణశక్తి ఇక్కడ స్పాండిలైటిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, తర్వాత షోల్డర్స్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, శరీరం మొత్తం ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, డిసీజులు ఉంటాయో వాటన్ని తగ్గించేదే ఈ ప్రాణముద్ర. ప్రాణం పోస్తుంది అన్నమాట, లైఫ్ని ఇస్తుంది ఈ ముద్ర. సో దాని పేరే ప్రాణముద్ర. ఎలా చేద్దామో ఒకసారి చూద్దామా? బొటనవేలు తీసుకోండి. ఈ బొటనవేల్ని, చిటికిన వేల్ని, తర్వాత రింగ్ ఫింగర్ని, ఈ మూడింటిని కలపడం వల్ల ఏర్పడిందే ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర రెగ్యులర్గా పెద్దవాళ్ళు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ఎంటీ స్టమక్ అంటే పొట్టలో ఎలాంటిది లేనప్పుడు, అంటే మనం ఏమి తిననప్పుడు ఖాళీగా ఉన్న కడుపుతో మనం సాధన చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. బ్రేక్ఫాస్ట్ బిఫోర్, లంచ్ బిఫోర్, ఈవినింగ్ స్నాక్స్ ఆర్ డిన్నర్ బిఫోర్ యూ కెన్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాణముద్ర. ప్రాణం శరీరంలో ఎక్కడైతే కణాల్లో తగ్గిపోతుందో శక్తిని నింపడానికే ఈ ప్రాణముద్ర ఉంది. దీనివల్ల అద్భుతమైన, అపురూపమైన శక్తి మీ కణాలకి అందుతుంది. సో ముఖ్యంగా కంటి జబ్బులతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రాణముద్రను పెట్టి ఇలా తొడలపైన పెట్టుకొని మీరు ప్రతినిత్యం కంటికి సంబంధించిన వ్యాధులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తూ, ఇదిగో అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ లెఫ్ట్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్, ఇలా మీరు కంటిన్యూగా 3 రౌండ్లు చేసి మళ్ళీ అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, ఇలా 3 టైమ్స్. ఇలా ప్రతిసారి ఏ సాధన చేసినా 3 టైమ్స్ మీరు స్టార్టింగ్లో కొనసాగించాలి. తర్వాత 6, 9 ఇలా పెంచుతూ పోవాలి. దీనివల్ల మీకు ప్రాణశక్తి పెరుగుతుంది. కంటికి అద్దాలు 3 నెలలు, 6 నెలలు, 9 నెలల్లో తీసేస్తారు. ఆహార పదార్థాల నియమాలు కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ప్రతినిత్యం కూడా ఉసిరిగాయను, ఉసిరి రసాన్ని, ఉసిరికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా మీరు తీసుకుంటే, సి విటమిన్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే కంటికి జబ్బులు రాకుండా ఉంటాయి. ఏ విటమిన్కి సంబంధించింది బొప్పాయి కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ ముద్ర మాత్రం ఖచ్చితంగా మీరు సాధన చేస్తూ ఉండాలి. ప్రాణముద్ర. కంటికి ఎక్సర్సైజులు కూడా చేయాలి. కంటి ఎక్సర్సైజులు ఎలా చేయాలో చూపించాను. మరియు దీనితో ముఖ్యంగా, వీటన్నిటికీ ముఖ్యంగా వజ్రాయుధం లాంటి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. ఈ ముద్ర పెట్టాలి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామ చేయడం వల్ల కంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో చిన్న పిల్లల నుంచి, అంటే 3 సంవత్సరాల పిల్లల నుంచి ఆండ్రాయిడ్ మొబైల్, స్మార్ట్ మొబైల్ చూడడం వల్ల, వెలుతురుని ఎక్కువగా చూడడం వల్ల కంటి పొరలు దెబ్బతింటున్నాయి. కంటికి వచ్చే సమస్యలు ఎక్కువగా అయిపోయాయి. కంటి మీదనే ఫోకస్ ఎక్కువ పడుతుంది. సో అందుకోసమే గత
ఈ 5 నుంచి 10 సంవత్సరాల్లో కంటికి సంబంధించిన జబ్బులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. సో అందుకోసమే ఈ ప్రాణముద్ర పెట్టి మీరు సి విటమిన్కి సంబంధించిన ఉసిరి కావచ్చు, తర్వాత మనకు సి విటమిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా మీరు వాడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసమే ఈ ప్రాణముద్ర, ఈ అనులోమ విలోమ ప్రాణాయామ చక్కగా చేస్తే మీకు కంటి జబ్బులు రావు జీవితంలో. చూడండి, పూర్తిగా శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసని ఊపిరితిత్తుల్లో ఆపాలి, అలానే ఉంచుకోవాలి. హోల్డింగ్ ఎంత కెపాసిటీ ఉందో అంత వరకు నిదానంగా మళ్ళీ నింపుకున్న శ్వాసను నిదానంగా ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వదలండి. ప్రాణముద్ర ఇలానే ఉంది చూడండి. మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకోండి. తీసుకొని మళ్ళీ నిదానంగా బయటకు వెళ్ళాలి. దీన్ని ఒక రౌండ్ అనులోమ విలోమ అంటారు. ఇలా రెగ్యులర్గా మీరు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఎప్పుడైతే కంటికి జబ్బులు మీకు ఇబ్బందిగా ఉంటే కళ్ళు ఎర్రగా పోయి కళ్ళు తెరవడం అంటే లైట్స్ను చూడడం కూడా మీరు, ఎందుకంటే ఎక్కువగా మొబైల్, ఆండ్రాయిడ్, ల్యాప్స్ ఇవన్నీ వాడారు కదా, వెలుతురు చూడగానే కళ్ళు ఇలా మీరు ఆ వెలుతురు తట్టుకోలేకపోతే మీరు ప్రతినిత్యం ఏం చేయాలంటే ప్రొద్దున లేవగానే మీరు గుక్కడు నీళ్ళు ఇలా హోల్డ్ చేయాలి. మీ నోటిలో హోల్డ్ చేయండి. ఇంకా చల్లని కొంచెం నీళ్ళు ఏ కంటికైతే బాగా ఇబ్బందిగా ఉందో అలా ఫోర్స్తో నీటిని మీ కంటి పైన చల్లాలి. ఫోర్స్తో అలా 11 to 21 టైమ్స్ ఈ నీళ్ళు ఇలానే ఉండాలి. ఇది కూడా ఒక ప్రాణాయామ సిస్టమ్. మీరు నీళ్ళు ఇలా ఉంచాలి, ఆ నీళ్ళు అలా ఉంటాయి. నీళ్ళు దోశలు ఇలా తీసుకోవాలి, ఆ నీటిని చల్లని నీటిని కంటిపైన ఇలా చల్లుతూ ఉండాలి. 21 టైమ్స్ ఇక్కడ, 21 టైమ్స్ ఇక్కడ. మధ్యలో మీకు ఆ శ్వాస ఆగలేదంటే మళ్ళీ నీళ్ళను బయట ఉంచి తర్వాత మళ్ళీ నీళ్ళని తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా 21 టైమ్స్ లెఫ్ట్, 21 టైమ్స్ రైట్. ఇలా చేయడం వల్ల కంటికి సంబంధించిన ఎరుపు కానీ, కంటికి సంబంధించిన నొప్పులు కానీ, కంటికి సంబంధించిన మంటలు కానీ ప్రతినిత్యం ఇలా చేయండి. ఎందుకంటే నాకు కూడా ఒక 3, 4, 5 years బ్యాక్ ఇలా వచ్చాయి. కంటికి సంబంధించిన అద్దాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నాకు లేవు, ఎందుకంటే నేను అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాను. సో నీళ్ళను మనము నోటిలో అదిమి పట్టాలి. ఇలా పట్టుకొని మరి ఒక నీళ్ళను మనది తీసుకొని కంటి పైన 21 సార్లు లేదా 10 సార్లు 11 సార్లు అలా పెంచుతూ పోండి. ఇలా మీరు 21 days చేయండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో సి విటమిన్కి సంబంధించిన ఉసిరికాయ తినమంటున్నాను, మళ్ళీ మనకు క్యారెట్ తినమంటున్నాను, బొప్పాయి తినమంటున్నాను, తర్వాత ఈ ప్రాణముద్ర చేయమంటున్నాను, అనులోమ విలోమ ప్రాణాయామం చేయమంటున్నాను. తర్వాత మీకు ఇంకా అవకాశం దొరికితే రాత్రి పూట పడుకునేటప్పుడు 1 నుంచి 2 త్రిపల్ల చూర్ణం కావచ్చు, త్రిపల్ల ట్యాబ్లెట్ కావాలి. 1 నుంచి 2, పెద్దవాళ్ళు అయితే 3 వేసుకున్న నష్టమే లేదు. ఇలా రెగ్యులర్గా మీరు వాడారనుకోండి, మీకు జీవితంలో కంటి జబ్బులు అనే మాటే మీకు ఉండదు. సో ఖచ్చితంగా మీరు మీ జీవితంలో రెగ్యులర్గా ఈ ప్రాణముద్రను ప్రాక్టీస్ చేస్తూ, అనులోమ విలోమ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ, ఆహార నియమాలు, ఔషధ నియమాలు పాటిస్తే మీ జీవితంలో 100 సంవత్సరాల వరకు ఎలాంటి కంటి జబ్బులు రావు. దానికి నేను భరోసా, ఎందుకంటే నాకు లేదు కాబట్టి, నేను అలా సాధన చేస్తున్నాను కాబట్టి. ఐఎమ్ ద గ్యారంటీ. సో అందుకోసమే రెగ్యులర్ యూ కెన్ ప్రాక్టీస్ దీస్ మెథడ్స్ అండ్ హ్యాపీలీ you gain health complete 100%. So practice these methods. Please forward this video near and dear. Thank you for watching and practicing. Thank you. Jai Ho Bharat. Thank you.